హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పై వస్తున్న రూమర్స్ నిజమయ్యాయా? బన్నీ కోసం రాసుకున్న మైథలాజికల్ సినిమా ఎన్టీఆర్ చేతిలోకి వెళ్ళిపోయిందా? లేటెస్ట్ గా ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన ట్వీట్ తో బన్నీ ఫ్యాన్స్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన మైథలాజికల్ ప్రాజెక్ట్ మరింత వెనక్కి వెళ్తోందనే న్యూస్ బన్నీ ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టడమే కాదు, అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అన్న డైలమాని క్రియేట్ చేసింది. ఈ బిగ్గెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్. ఈ సినిమా విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన రకరకాల రూమర్స్, వదంతులపై ఫైనల్లీ ఓ క్లారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్ కోసం రాసుకున్న ఈ మైథలాజికల్ ప్రాజెక్టులో బిగ్ ట్విస్ట్ వచ్చి చేరింది. ఈ రూమర్స్ అండ్ డైలమా సిచ్యువేషన్స్ కి తన ట్వీట్ తో ఎండ్ కార్డ్ వేశారు ప్రొడ్యూసర్ నాగవంశీ. త్రివిక్రమ్ అల్లు అర్జున్ మైథలాజికల్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇస్తూ ప్రొడ్యూసర్ నాగవంశీ తన ఎక్స్ అకౌంట్ లో ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. మై మోస్ట్ ఫేవరెట్ అన్న మోస్ట్ పవర్ఫుల్ గాడ్ గా రాబోతున్నారు అంటూ బన్నీ త్రివిక్రమ్ సినిమా ఎన్టీఆర్ చేతిలోకి వెళ్లిందని సాలిడ్ హింట్ ఇచ్చారు. అంతేకాదు, ఇప్పటివరకు నెట్టింట హల్చల్ చేసిన ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన రూమర్స్ కి చెక్ పెట్టేశారు నాగవంశీ. ఈ ఇంట్రెస్టింగ్ ట్వీట్ కి కుమారస్వామికి సంబంధించిన శ్లోకాన్ని కూడా షేర్ చేశారు. దీంతో త్రివిక్రమ్ తెరకెక్కించబోయే మైథలాజికల్ ప్రాజెక్ట్ కుమారస్వామిపై ఉంటుందని అంచనాకి వచ్చేస్తున్నారు ఆడియన్స్. ఫైనల్లీ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయాల్సిన మైథలాజికల్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతిలోకి వెళ్లింది. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో కథ రెడీ చేసుకుని బన్నీ డేట్స్ కోసం వెయిట్ చేశారు త్రివిక్రమ్. నిజానికి పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ బన్నీ అనౌన్స్మెంట్ ఉంటుంది అనుకున్నారంతా. కానీ అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్రివిక్రమ్ సినిమా మరింత వెనక్కి వెళ్లిపోయింది. ప్యారలల్ గా చేద్దామనుకున్న అట్లీ ప్రాజెక్ట్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్కులోనే ఉంది. దీంతో చేసేదేమీ లేక తన ఫస్ట్ పాన్ ఇండియా సినిమాని ఎన్టీఆర్ తో చేసేందుకు రెడీ అవుతున్నారు మాటల మాంత్రికుడు. బన్నీతో అనుకున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతిలోకి వెళ్లడంతో షాక్ అవుతున్నారు అల్లు అర్జున్ అభిమానులు. మైథలాజికల్ ప్రాజెక్టులో బన్నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలని చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే త్రివిక్రమ్ మైథలాజికల్ సబ్జెక్ట్ కి తారక్ పర్ఫెక్ట్ చాయిస్ అంటున్నారు ఆడియన్స్. పౌరాణిక పాత్రలు చేయడమే కాదు, డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ ఎక్స్పర్ట్. దీంతో మొత్తానికి త్రివిక్రమ్ రాసుకున్న మైథలాజికల్ స్క్రిప్ట్ చేరాల్సిన చోటుకే చేరింది అంటున్నారు జనాలు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకే కాదు, ఓజీకి కూడా వాయిదా ఖండం ఉండబోతుందా? షూటింగ్ కి ప్యాకప్ చెప్పి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన ఓజీ సినిమాపై పోస్ట్ పోన్ టాపిక్ ఎందుకు తెరపైకొచ్చింది? దసరా బాక్స్ ఆఫీస్ ఫైట్ నుంచి పవన్ సినిమా తప్పుకుంటుందా? ఇంతకీ బాలయ్య అఖండ 2తో పవన్ ఓజీ క్లాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా నటిస్తోన్న ఓజీ, బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తోన్న అఖండ 2 సినిమాలపై భారీ అంచనాలున్నాయి. ఈ 2 సినిమాలు దసరాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫైట్ ఉంటుందని అంచనాకి వచ్చారు జనాలు. అయితే ఇది దాదాపుగా పాసిబుల్ కాదనే వాదన ఫిల్మ్ సర్కిల్లో గట్టిగా వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ 2 సినిమాలు ఒకే రోజు క్లాష్ అయితే బిజినెస్ భారీగానే దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. దీంతో ఈ 2 సినిమాల విషయంలో ఏ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా అని టెన్షన్ పడుతున్నారు అభిమానులు. అఖండ 2 టీజర్ రిలీజ్ చేస్తూ సెప్టెంబర్ 25నే థియేటర్స్ లోకి వస్తామంటూ సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చారు బాలయ్య, బోయపాటి సీను. పవన్ చేతిలో 3 సినిమాలు ఉన్నా ఇటు అభిమానుల్లో అటు జనాల్లో హైప్ అంతా ఓజీ పైనే. సింహ, లెజెండ్, అఖండ హ్యాట్రిక్ హిట్స్ తర్వాత అఖండ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 పై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ముందు నుంచి విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా అఖండ 2నే వాయిదా పడుతుందా అనుకున్నారంతా. డిసెంబర్లో వచ్చిన అఖండ సూపర్ హిట్ అయింది. సెంటిమెంట్ కారణంగా అఖండ 2 కూడా డిసెంబర్లోనే రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది. అఖండ 2 పోస్ట్ పోన్ ప్రచారంతో పవన్ ఓజీ సినిమాని సెప్టెంబర్ 25కి రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి ప్యాకప్ చెప్పేశారు. దీంతో మిగిలిన ప్యాచ్ వర్క్ పై ఫోకస్ పెట్టిన డైరెక్టర్ సుజిత్ అండ్ టీమ్ ఫ్యాన్స్ లో ఓజీపై మరింత హైప్ పెంచేందుకు రిలీజ్ డేట్ ని కూడా కన్ఫర్మ్ చేశారు. దసరాకి బాక్సాఫీస్ దగ్గర గంభీర పవర్ స్టార్మ్ చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ ఓజీపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. బాక్సాఫీస్ దగ్గర 2 భారీ సినిమాల్ని ఒకే రోజు రిలీజ్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు మేకర్స్. ఎంత రిలీజ్ చేయాలన్నా మినిమం వారం గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. అయితే బాలయ్య బర్త్డేన అఖండ 2 పవర్ఫుల్ టీజర్తో దసరాకే సినిమా రిలీజ్ ఉంటుందని సాలిడ్ కన్ఫర్మేషన్ ఇవ్వడంతో
పవన్ ఓజీ సినిమానే వాయిదా పడే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. వీరమల్లు డైలమా ఎలా ఉన్నా ఫ్యాన్స్ లో జోష్ నింపేందుకు రెడీ అయ్యారు పవన్ కళ్యాణ్. ఓజీకి ప్యాకప్ చెప్పిన పవర్ స్టార్ ఉస్తాద్ కోసం రంగంలోకి దిగడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు పవన్ అభిమానులు. భగత్ గా మరోసారి పవర్ఫుల్ పోలీస్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర తన లాఠీ పవర్ చూపిస్తానంటున్నారు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ చూపిస్తున్నారు. వరుసగా కమిట్ అయిన సినిమాలన్నింటినీ పూర్తి చేస్తూ వస్తున్నారు. ముందుగా హరిహర వీరమల్లు సినిమాని కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీకి ప్యాకప్ చెప్పేశారు. ఓజీ సినిమాతో పాటు పవన్ అభిమానుల్లో భారీ అంచనాలున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పుడు ఈ సినిమాని కూడా కంప్లీట్ చేసేందుకు రంగంలోకి దూకారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా సెట్స్ లోకి పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతారా అని ఎదురు చూస్తున్న అభిమానులకు సాలిడ్ వీడియోతో అదిరిపోయే అప్డేట్ అందించారు మైత్రి నిర్మాతలు. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టిన వీడియోని రిలీజ్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. ఉస్తాద్ సెట్స్ లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. జూన్ 10 నుంచి ఈ సినిమా షూటింగ్ ని రీస్టార్ట్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అవడంతో ఫ్యాన్స్ కోసం స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. రీస్టార్ట్ అయిన ఉస్తాద్ ఫస్ట్ షెడ్యూల్ 30 రోజుల పాటు నాన్ స్టాప్ గా జరగనుంది. ఈ షెడ్యూల్లోనే పవన్ శ్రీలీల సీన్స్ తో పాటు కీ సీన్స్ ని తెరకెక్కించబోతున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై నెక్స్ట్ లెవెల్ అంచనాలున్నాయి పవన్ అభిమానుల్లో. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ హరీష్ కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడం, పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ గా నటిస్తూ ఉండడం, లాంగ్ గ్యాప్ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ పవర్ స్టార్ సినిమాకి మ్యూజిక్ అందిస్తూ ఉండడం, ఇవన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ పై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సెట్స్ లోకి వచ్చేయడంతో సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మైత్రి నిర్మాతలు. రాబిన్ హుడ్ తో డిజాస్టర్ చూసిన నితిన్ తమ్ముడు సినిమాతో ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా డిలే అవుతూ అసలు వస్తుందా లేదా అన్న డైలమా క్రియేట్ చేసింది. లేటెస్ట్ గా ట్రైలర్ లాంచ్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు రెడీ అయింది నితిన్ తమ్ముడు మూవీ. హీరో నితిన్ వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్నారు. సాలిడ్ హిట్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో అంచనాలతో వచ్చిన రాబిన్ హుడ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న నితిన్ తమ్ముడు మూవీతో మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో అక్కా తమ్ముడి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ తమ్ముడు సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని, ఈసారి డిసప్పాయింట్ చేయను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు నితిన్. తమ్ముడు సినిమా ట్రైలర్ ని అవుట్ అండ్ ఎమోషన్ యాక్షన్ సీన్స్ తో నింపేశారు డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఎంసీఏ, వకీల్ సాబ్ సినిమాల తర్వాత దిల్ రాజు బ్యానర్ లో డైరెక్టర్ వేణు శ్రీరామ్ చేస్తున్న 3వ సినిమా తమ్ముడు. లాస్ట్ ఇయర్ మహాశివరాత్రికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందని చెప్పారు డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఆడియన్స్ ని ఎక్సైట్ చేసే చాలా ఎలిమెంట్స్ తమ్ముడులో ఉన్నాయని, సినిమాపై హైప్ జనరేట్ చేస్తున్నారు డైరెక్టర్. ఫైనల్లీ చాలా అడ్డంకులు దాటుకుని జూలై 4న థియేటర్స్ లోకి తమ్ముడు సినిమా వస్తుంది అన్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. దిల్ శ్రీనివాస కళ్యాణం తర్వాత తమ బ్యానర్లో నితిన్ చేస్తోన్న 3వ సినిమా తమ్ముడు అని చెప్పారు. ఖచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యేలా ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు దిల్ రాజు. మొత్తానికి ఇప్పటివరకు కేవలం పోస్టర్స్ తో అప్డేట్స్ ఇస్తూ వచ్చిన తమ్ముడు యూనిట్ ట్రైలర్ తో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందని క్లారిటీ ఇచ్చేశారు. మరి చాలా కాలంగా హిట్ కోసం ట్రై చేస్తున్న నితిన్ కి తమ్ముడు ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ. వార్ 2 కి డబ్బింగ్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ సెట్స్ పైకి సూర్య, వెంకీ అట్లూరి సినిమా ట్రెండింగ్ లో కుబేరా 3rd సింగిల్ కూలీ తెలుగు రైట్స్ కి ఫుల్ క్రేజ్ ఆకట్టుకుంటున్న సితారే జమీన్ పర్ తెలుగు ట్రైలర్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు పూర్తయ్యాయి. విజువల్ వండర్ గా ఈ సినిమా ఉంటుందని విఎఫ్ఎక్స్ ఏఐ జహ్రా స్టూడియో తెలిపింది. వార్ 2 మూవీకి డబ్బింగ్ స్టార్ట్ చేశారు ఎన్టీఆర్. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాలో రాహుల్ రవీంద్రన్ జాయిన్ అయ్యారు. పిరియాడికల్ లవ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ రైట్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడ్యూసర్ నాగవంశీ పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. కుబేరా మూవీ నుంచి రిలీజ్ అయిన 3rd సింగిల్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 20న థియేటర్స్ లోకి వస్తుంది.
వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సూర్య 46వ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమాలో సూర్యకి జోడీగా మమితా బైజు నటిస్తోంది. అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ సినిమాకి సంబంధించిన తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఈ నెల 20న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఆది సాయి కుమార్ శంబాలా మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ యుగంధర్ మోని. ప్రియదర్శి, నిహారిక హీరోయిన్స్ గా బన్నీవాస్ సమర్పణలో వస్తోన్న మిత్రమండలి టీజర్ ఈ గురువారం రిలీజ్ కాబోతోంది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. కవిన్, అపర్ణాదాస్ జంటగా నటించిన తమిళ సినిమా డాడాని తెలుగులో పాపా పేరుతో తీసుకువస్తున్నారు. ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కాబోతోంది. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.